మీ ఏటీఎం కార్డ్ మీ ఫ్రెండ్స్కి ఇస్తున్నారా? మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారా? మీ ఓటీపీస్ కూడా వాళ్ళకి షేర్ చేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. బెంగళూరులో ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఆయన ఏజ్ 19 ఇయర్స్. ఆ అబ్బాయికి ఆయుషన్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసిందట. అరే, నా దగ్గర డబ్బులు లేవురా, నీ ఏటీఎం కార్డును నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తావా, నేను 1 మంత్ తర్వాత మళ్ళీ ఇచ్చేస్తాను. వాళ్ళిద్దరి మధ్య పరిచయం జస్ట్ 1 ఇయర్. ఆ అబ్బాయి నమ్మి ఏటీఎం కార్డు ఇచ్చాడంట, లాగిన్ డీటెయిల్స్ ఇచ్చాడంట, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని చేశాడంట. బ్యాంక్కి కనెక్ట్ అయినటువంటి నెంబర్ ఏదైతే బ్యాంక్కి లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్ కూడా ఇచ్చేసాడంట, ఫోన్ నెంబర్. ఓటీపీస్ అన్ని కూడా షేర్ చేసిండంట. అబ్బాయికి హెల్ప్ చేయాలనుకున్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ వాళ్ళ ఫ్రెండ్ అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి సైబర్ నేరగాళ్ళకి ఈ అబ్బాయి డీటెయిల్స్ని అమ్మేశాడట. వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్ని కూడా లాగిన్ అయ్యి 7 కోట్ల ఘరానా మోసానికి పాల్పడ్డారట. అంతేకాకుండా 7 కోట్ల సైబర్ నేరంలో చిక్కుకున్నాడు ఈ అబ్బాయి. వాస్తవానికి అబ్బాయి చేసింది ఏం లేదు. ఈయన చేసిందల్లా వాళ్ళ ఫ్రెండ్కి ఆయన డీటెయిల్స్ షేర్ చేయడం. ఎంత ఘోరం! ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దో కూడా అర్థం కాని పరిస్థితి. చాలామంది చాలా ఈజీగా చేస్తుంటారు, ఇక తీసుకోరా అని చెప్పేసి. మీ సర్కిల్లో ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఏటీఎం కార్డు అడుగుతున్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అర్థమైందనుకుంటా, డబ్బుల విషయంలో ఎవరిని నమ్మొద్దు అని. అందరు అలా ఉంటారని కాదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీ సర్కిల్లో ఎవరైనా విపరీతంగా డబ్బులు అడుగుతున్నా, ఏటీఎం కార్డ్స్ అడుగుతున్నా, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నా వాళ్ళతో అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి.